ఎక్కడేమంటారు అడుగు వెనక అనుకోదు రెండో దాంట్లో కలుపుకోండి నా సిద్ధాంతానికి వ్యతిరేకం అది వెనక అనుకోదు డబుల్ కుర్చీ డబుల్ రెండో దాంట్లో అంటే రండి రండి మీ ప్లేస్ మీ రండి 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 రా రండి మరి పెద్ద మనుషులు కూర్చుంటారు కూర్చో తీసాక నువ్వు బాగున్నా రెండే మొన్న రెండు మాటలు చెప్పిన కూడా అది వినాలి తీసాక తీసిన తర్వాత కవర్ చేశాక ఫస్ట్ మాట ఏం చెప్పాను గుర్తుందా లేదా చెప్పు కన్యా గుడిది ఒక నిలబడి అడుగుతున్నా ఆగరే నువ్వు కొంచెం గట్టి తెరితే కొద్దిగానే కనపడుతుందిగా అంటే అదే నవ్వులాట కాకుండా సీరియస్ గా విన్నారనుకోరా మీకు వేలు అదే ఎందుకని నవ్వుతున్నారంటే అదే కన్ను గుడ్డిది కదా తెరితే ఏమైతే మూర్తి ఏమైతే గుడిదేగా మరి బాగా తెరితే కొద్దిగా కనపడుతుంది ఊపు పడుతున్నావే కొంతమందికి చిన్నదైనా కూడా ఎంతో కొంత కన్ను గుడ్డిదైనప్పుడు పూర్తిగా కన్ను గుడ్డిదైపోయింది ఓకే పాప కూడా పని చేయట్లేదు ఏది పని చేయదు కొంతమంది ఇక్కడ చూస్తుంటారన్న అది అది గుడ్డి కాదు అది మెల్ల మెల్ల కొంచెం మసక మెల్ల అంటే ఒక పక్కే కనపడింది చూస్తుంటారు అది మెల్ల మసక స్ట్రాంగ్ ఉంది ఇది మసక కాదు కన్ను గుడ్డిది ఓకే పర్లేదు సెట్ అయింది ఓకేనా కన్ను గుడ్డిది కాబట్టి మూసినావంటే తెలిసిన డైలాగ్ పోయా మన సారీ అంటే పోతుంది దెబ్బ ఎరా సో గుడ్డి కన్ను మూసినా తెలిసినా ఒకటే అంటే వేసే నమ్మని వాడు వాడు బతికినవాడు చచ్చినవాడు అర్థమైందా ఉన్నా ఒకటే లేకపోయినా లెక్కలో లేడు అనమాట దేవుని లెక్కలో వాళ్ళ అది ఒకడు చచ్చిపోయాడు అనుకో పాతాళం వెళ్ళిపోతాడు బతికున్నాడు అనుకో ఎందుకంటే ఏసై చావడానికి ఎవరిని ఇష్టపడరు ఏ వ్యక్తి కూడా ఎంత ఘోరపడిపోయినా నశించడానికి దేవుడు ఇష్టపడరు ఏమని రక్షణ పొందాలని దేవుని ఇష్టం ఇంకొక విషయం ఇక్కడ మనుషులందరూ మామూలు పాపులు కాదు దేవుని దృష్టిలో ఆదాములు వీళ్ళందరూ పాపులుగానే పుడుతున్నారు ఆదాము అని ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా పూర్వం మన ఫస్ట్ ఆయన పెద్ద ఆయన దేవుడే సృష్టించిన మనిషి మనకులాగా ఆయన పుట్టలా దేవుడే ఆయన నేరుగా సృష్టి చేశాడు ఆయన ఎముకలలో నుంచి ఎముక మాంసం నుంచి మాంసం తీసి ఒక స్త్రీని తయారు చేస్తే వారి ఇరువురికి పుట్టిన బిడ్డలో వాళ్ళు ఎవరో కయ్యను హేబెల్ కదా ఆ హేబెల్ని కయ్యను అనేవాడు చంపేశాడు రక్తం చిందించాడు ద్రోహం చేశాడు ఆదిలోనే పాపం ప్రారంభమైంది ఆ పాపం వల్లనే మనుషులందరూ పాపాత్ములు అయిపోయారు మనం పుట్టేదే పాపంలో పుడుతున్నాం మనం పుట్టినప్పుడే ఆత్మీయమైన స్థితి మృత స్థితి అంటే చనిపోయిన స్థితి చచ్చినవాడికి ఏమైనా ఇప్పుడు గిచ్చితే వాడికి ఏమైనా స్పృహ ఉంటుందా అమ్మో అంటాడా నువ్వు గిచ్చు పొయ్యి ఏమైనా ఇప్పుడు మనం బతుకున్న వాడిని కత్తితో చిన్న ఘాటు అయిందనుకో ఇక్కడ చిన్న రక్తం చేస్తారు రక్తంలో ప్రాణం ఉంది ఊపిరి అక్కడ ఉంది చచ్చిపోయిన వాడికి రక్తం ఆగిపోయి ప్రవహించాలి దేవుణ్ణి తెలుసుకునే శక్తి మానవుడికి లేదు అదే నేను మధ్యలో అడ్డు రాకూడదు దేవుని వాక్యం ఇన్ని మీకు షేర్ చేస్తున్నాడు కదా నాది అదే వర్తమానం నాది అదే ఒకటే మాట నేను మధ్యలో ఊరిక నేను బలపరుస్తూ చెప్పే మాటే ఇది నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను తను కొనసాగిస్తాను అయితే ఆదాములో నుండి వచ్చిన పాపాన్ని బట్టి పాపం ఘోర పాపం అనేది ఏముండదు ఒకటే పాపం అందరూ పాపమే ఒకడు మర్డర్ చేయొచ్చు ఇంకోడు అబద్ధం దొంగతనం చేసి కుటుంబాలు కోల్చవచ్చు తప్పుడు పనులు చేసి అది పాపమే ఇది పాపమే ఘోరం అంటే నీకు నాకు మనుషులుగా మన దృష్టిలో కంపారిజనే కానీ చిన్న పాపమైనా పాపమే విషయము అటువంటి పాలు తెచ్చాడు పెట్టాం అది ఎక్కువ కాదులేండి 100 లీటర్ల డబ్బా ఇది చిన్న విషయం ఏదో ఒక బొట్టే కదా అన్నావు అనుకో బొట్టు విషయం కాదా తెచ్చిందంటే కాదు విషయమే మొత్తం నిర్చేస్తా లేదా 100 లీటర్ల పాలని అంతే మర్డర్ చేసినా అదే అబద్ధమాడి దొంగతనం చేసి ఎదుటి వాళ్ళని ద్వేషించి చంపినా వారి
అది ఇంకా వాళ్ళు ఏం చెప్పలా, ఫోన్ చేసి చెప్పాను ఇంకేం చేయాల నాకు. అది ఇది కొనసాగి ఇంక నా చేస్తే నీకు చెప్తాలన్న, వాళ్ళు ఇంకేం ఫోన్ చేయాల. ఫోన్ చేస్తే నీకు సో చెప్తా. ఈ విధంగా ఓకే, ఈ విధంగా చెప్పలేదా? ఏం చెప్పారు? నేను ఎక్కడ ఆపాను? నేను ఎక్కడ ఆపాను? చెప్తాలే. కప్పల బ్యాండ్ అంటే ఊరి వాళ్ళే. ఓకే, కప్పల బ్యాండ్ అంటే ఒకటే టెక్కం టెక్కడెక్క, ఇంకొకటి మాసం, ఇంకొకటి బేరం, ఇంకొకటి పప్పు, మొదపప్పు. యూత్ వాళ్ళే కప్పల బ్యాండ్. అలా కాకుండా మనం ఏంటంటే ఏసై ఏం చెప్పారో, ఏ అయ్యగారైనా ఏ విశ్వాసైనా ఎవడైనా దీంట్లో నుంచి రావాలి, ఈ మ్యూజిక్ రావాలి, నీది నువ్వే రాని కూడా బయటికి. ఒకటే ఉంది కాబట్టి ఇది బైబిల్ ఒకటే, వాక్యం ఒకటే. కాబట్టి ఆయన ఏం చెప్పారనేది నీవు నేను తెలుసుకొని మనమే చదివితే తెలుసుకుంటాం. ఓకే, ఎవరైనా చెప్తే తెలుసుకుంటాం. ఆ చెప్పే ఆయనకైనా నువ్వు చదివేవాడికైనా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే తప్ప అదేంటనేది ఆ ఒరిజినల్ ఎవరికి అర్థం. అందుకని అక్కడ సిఎస్ఐ కూడా ఆడేమో కీస్ సాంగ్, ఏడేమో బ్యాప్టిస్ట్, ఇక్కడ ఇంకోటి అటుడు కానీ ఇంకొకటి, అది ఏదో తెలియదు వాళ్ళకి. అంటే సంఘాలు విడిపోయింది. నా బాధ చెప్పాను కదా ఎంత అక్కడి నుంచి. ఓకే, సిఎస్ఐ గుడికి వెళ్తున్నారు, దానికి వెళ్తున్నారు, ఇంకో దానికి వెళ్తున్నారు. మనుషులు మాత్రం మార్పు ఏమి రాట్లా. ఎందుకు రాట్లా మార్పు? ఎందుకు రాట్లా? వెళ్తున్నారు, వస్తున్నారు, మనుషులు మార్పు ఎందుకు రాట్లే? ఎందుకు రాట్లే? దేవుని భయం లేక. దేవుని భయం లేదు వాస్తవం. దేవుని భయం, దేవుని భయం ఎలా వస్తుంది? యేసుబాబు దేవుని దగ్గరికి వస్తే, దగ్గరికి వస్తే వస్తూనే ఉన్నారు. సంవత్సరాల తరబడి వస్తూనే ఉన్నారుగా. ఓకే, దేవుని దానికి వస్తాను అంటున్నారు, గుడికి వస్తాను అంటున్నారు. బైబిల్ చేతిలో ఉంది ఏంటి? నేను బైబిల్ ఏం బయటికి రానయ్య గారు. హోమ్ మినిస్టర్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే, అది ఒకప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే బైబిల్ నా కారులో ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. అసలు నీ క్రిస్టియన్ అంది. మళ్ళీ తర్వాత ఎవరు చెప్పారు నేను క్రిస్టియన్ని? ఒరిజినల్ హిందూ అంటే దానికి మళ్ళీ సన్నాచారం. సో బైబిల్ ఎక్కడ ఉండాలి మరి? ఎంతకీ కారులో పెట్టుకుందంటే ఏదో మేలు జరుగుతుందని, లేకపోతే దగ్గర పెట్టుకుంది ఏదో మేలు జరుగుతుంది. జబ్బు వచ్చినప్పుడు తల కింద పెడుతుంది. ఉండవలసిందేమో 119, 11, 119, 11 చూడటం కాదు, చూడకుండా చెప్పాలి. అంత స్థాయికి రాలేదులే కానీ 119, 11 వచ్చిన ఎందుకు ఉంచుకొని వాక్యం ఎట్లుండాలి? 105, 111 అది 119, 11 వచ్చిన 119, 11. నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. Thy word have I hid in mine heart that I might not sin against thee. నీకు వ్యతిరేకముగా పాపం చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని తెలుగులో రాశారు. దాచుకొని ఉన్నాను అంటే అని ఉంది ఇంగ్లీష్లో. అదే ఒకటే ఉంచుకోవటం అన్న. సో ఎక్కడ ఉందా మరి? బైబిల్లో ఉంది. ఈ బైబిల్ ఏమో స్వర్గులో ఉంది, లేదా నీ కారులో ఉంది, నీ బండిలో ఉంది. ఎక్కడ లేదు? హృదయంలో లేదు. మరి ఎందుకు వచ్చింది శోకం? నువ్వు పాపం చేస్తావు చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్న చెప్పేది. 105 నీ వాక్యం నా పాదములకు దీపంలో నా త్రోవకు. అంటే నేను కన్ఫ్యూజ్ చేయాలి, ఈ మాట నా మనసులో ఉంది అని వచ్చిన కన్ఫ్యూజన్ నాకు. అందుకని తీసి చదవడం బెటర్ అనేగా అట్లా. ఓకే, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అదే 119లోనే 9 వచ్చిన ఏముంది? యవనస్తులు దేని చేత నడతాను నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేత. అంటే ఏంటి జాగ్రత్త అంటే? కంపేర్ చేసుకోవడం. జాగ్రత్తగా చూసుకోవడం అంటే అర్థం ఏంటి? వాక్యం అంటే అర్థం. అర్థం చూడకుండా వచ్చావు నువ్వు, అర్థం చూసే వచ్చావు. తల దూకోవడానికి స్నానం చేసి నెమ్మటే బట్టలు వేసుకున్నాక మరి ఈ అర్థం ఎప్పుడు చూస్తున్నాం? ఈ అర్థం చూస్తే మనకు అర్థమైంది ఎక్కడేముందో. ఉదాహరణకి తెల్లడుకుంది అర్థంలో తవ్వింది కనపడు. మరి ఏం చేయాలి? దాన్ని తీసుకోవట్లే. ఎందుకని? అర్థం ముందుకు రావట్లేదు. అర్థం ముందు ఓకే, అర్థం ముందుకు రావట్లే. ఈ అర్థం లాంటి వాక్యం హృదయంలో లేదు. అదే 119లో 101లో ఏముంది? 104లో 101, 104 ఈ 2 సార్లు అయిపోతాయి. ఫైనల్ 101లో ఏందో 104లో ఏముంది? తెలుగు లేదా? లేకనే
ఎన్నో వచ్చిన చిన్ని 101 కదా, తర్వాత 104. 101 కీర్తన. అలాగే 112 ఓహో 101 వచ్చినవా? ఓకే ఓకే. 104 అన్నా, తర్వాత 104. అది 101లో ఇలా ఉంది. అది వినండి. అరే ఐ హ్యావ్ రిఫ్రెయిన్డ్ మై ఫీట్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ వే దట్ ఐ మైట్ కీప్ దై వర్డ్. నీ వాక్యమును నెరవేర్చినట్లు ప్రతి పాపమును నుండి నేను. నువ్వు సరైన మార్గం నడవాలంటే ఈ కాలు ఇటు పోతుంది, మార్గం సరైనది ఇది, దీంట్లోంచి లాక్కోవాలి కదా కాలుని. లాక్కుంటే దీంట్లో నడవగలవు అంటే ఏమన్నా తెలుగు, అందుకని తెలుగు చదవాలి. ఉందా బైబిల్ తీసుకురా, ఎవరిదో ఒకరు తీసుకురా, ఎందుకంటే కరెక్ట్గా అర్థం కాదు. కన్ఫ్యూజన్ అదే కదా మరి ప్రతి ఒక్కళ్ళు. ఒకసారి ఏమో ఇంగ్లీష్ కావాల్సి ఉంటుంది, తెలుగులో అర్థం కాకపోతే. అవును రెండు అవును, అందుకే సమయం తీసుకోవాలా.